రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని నేను శివలాల్ సేనలో. మీడియా మిత్రులు కానీ నాతో తోటలు ఉన్న నాయకులకు అందరికీ ధన్యవాదము. ఈ మంగ్లీ 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 అంటుండ్రు. మంగ్లీ ఏమైనా తీసుకున్నది ఎవరికైనా తెలుసా? ఏమైనా ప్రూఫ్ ఉందా? మంగ్లీ గురించి మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఆమె ఒక రైతు బిడ్డని. పాపం ఆమె ఏం చేసింది? ఎక్కడో పాటలు పడుకుంటా చిన్న తాయి ఉంచి పెద్ద స్థాయికి వచ్చింది ఆమె. ఈ రఘు గురించి తెలియంది ఏముంది? మీడియా ఆయన రఘుని దేంట్లో జైల్లో వేసిండ్రో మీకు అందరికీ తెలుసు. రఘు దేంట్లో దోపిడీతనం చేసిండో మాకు తెలుసు. టీవీ సుమన్ గురించి తెలియదా? సుమన్ వేస్తుంటాడు అని తెలియదా? అమ్మాయి నువ్వు లాయర్ ఎవరు? అశోక్ రాఠోడ్ ఎవరి దగ్గర బతుకుతుండు? ఎవరి కాల్మొక్కి బతుకుతుండు? నాకు తెలియందా? ఆయన రవీందర్ నాయక్ దగ్గర చెంచాగిరి చేసుకుంటూ బతుకుతుండు. ఆయనకేం తెలుసు? ఆయనకు ఫుడ్ లేదు. ఆయన దగ్గర తిరుగుతేనే, రవీందర్ నాయక్ దగ్గర తిరుగుతేనే సాయంత్రం భోజనాలు తింటాడు. ఆయన గురించి తెలియదా? సంపత్ నాయక్ ఎవరు? బాలు ఎవరని పోతామయ్యా? వాడ పార్టీ జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది అంటే ఎవరని పోతారు? నేను పోతాను. ఇప్పుడు ఇది మొన్న ఇది చేసిన హాస్పిటల్ ఓపెనింగ్ చేసిన. ఇప్పుడు సునీత నాయక్ తిన్నట్లనేనా? సునీత నాయక్ బ్లాక్ మెయిల్ చేస్తారా? కానీ ఒక మంగ్లీకి కానీ ఇది చేస్తే ఆమె పేరు ఏంటి? పిల్ల పేరు ఆమె మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అది పదిష కాదు, అది ఒక రౌడీ లెక్కలు మాట్లాడుతుంది. ఆ రౌడీ లెక్కలు మాట్లాడద్దు. కూలో లెవెల్ అయ్యా ఇక్కడ, కూలో లెవెల్. దాని లెక్క మేము ఒక నాయకుడికి ఇది చేసి డబ్బులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి బతుకుతాము. ఆమెకు 2 పెళ్ళిళ్ళు అయినవి తెలుసా మీకు ఎవరికన్నా? ఆమెకు 2 పెళ్ళిళ్ళు. నేను ప్రూఫ్ ఇస్తాను, నేను ఇస్తాను. నాకు పోలీసు అంటే భయం లేదు, నాకెవ్వరికి భయం లేదు. నేను ఎవరితో భయపడను. ఆ పోలీస్ లాఠీలు నా పేరు తెలుసా నీకు? గుర్రంపోడు తండాలో నాకు బెయిల్ లేదు తెలుసా? నాకు బెయిల్ లేదు అంటే ఈ మహేందర్ రెడ్డి బండి సంజయ్ అన్న దయ వల్లనే నేను బయట తిరుగుతున్నాను. నా మంచితనం తెలుసు. నేను 4 డిఎస్పీని కొట్టిన దాన్ని. నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీడియా ఉంది. ఈ రఘు ఎంత లంచం తిన్నాడో నాకు తెలుసు. రఘు గురించి నాకు చెప్తుండ్రు ఈ మీడియా. రఘుకి ఏడికెళ్ళి ఎత్తుకపోయిండ్రు తెలుసా? కానీ పోలీసు వాళ్ళతో కానీ దేనితో పోలీసు వారు ఉంటారు. మంగ్లీకి ఏమన్నా కావాలంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, అని మీడియా చూసుకుంటుంది. కానీ పాపం ఆమె గురించి అటువంటి మాటలు మాట్లాడితే ఆమె చచ్చిపోతే ఏంది అయ్యా? అలా చెల్లెకి పెళ్ళి కాలేదు, అలా పెళ్ళిళ్ళు లేరు. వాళ్ళు చచ్చిపోతే రఘు బాధ్యత, సుమన్ బాధ్యత, ఎవరు బాధ్యత చెప్పండి మాకు. ఆమె తప్పు చేసిందంటే నేను వెళ్తాను మంగ్లీ దగ్గర. అమ్మా నువ్వు తప్పు చేసావా బిడ్డ? చెప్పు, ఎన్ని తీసుకున్నావు? ఏం పురుపు ఉంది మంగ్లీ తీసుకున్నదాని? ఇది ఖబర్దాన్ బిడ్డలారా మీరు. తెలుసా? ఏ నాయకులు కానీ ఎవలయ్యా నాయకులు? ఎవరు? పాపం చిన్న స్థాయి ఉంచి వచ్చింది. ఆమెకు మీడియా వల్లనే వచ్చింది, మీడియా వల్లనే పైకి వచ్చింది. మీడియా వాళ్ళే తొక్కేస్తారా? తొక్కకూడదు కాదు, అది తప్పు కాదా? థ్యాంక్ యూ.